హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన ప్రాజెక్ట్ వచ్చి ఇంటిసిక్ట్ లేజర్ లైట్ సెక్యూరిటీ అలారం. వీడియో చాలా బాగుంటుంది, ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు మినీ ప్రాజెక్ట్స్. ఇవాళ మన ప్రాజెక్ట్లో తగ్గేదేలే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చేయబోయే ప్రాజెక్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్: గ్రీన్ ఎల్ఈడి లైట్, BC547 ట్రాన్సిస్టర్, ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి, 1K రెసిస్టర్, ఒక బజర్ 5 వాట్స్, 9 వాట్స్ బ్యాటరీ, ఒక చుక్క లైటు, కొన్ని గ్లాసులు. ఇక మెయిన్ వచ్చి ఎల్ఈఆర్ సెన్సార్. ఇది మెయిన్ పార్ట్. ఇదే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా BC ట్రాన్సిస్టర్ తీసుకున్నాం. 3 సైడ్లు కొంచెం C వైపు 1K రెసిస్టర్ తగిలిస్తున్నాను. B వైపు ఎల్ఈఆర్ సెన్సార్ తగిలించాలి. షార్టింగ్ చేసుకోండి, చూడండి. ట్రాన్సిస్టర్ B వైపు ఎల్ఈఆర్ సెన్సార్ పెట్టాను. ఎల్ఈఆర్ సెన్సార్కి రెసిస్టర్కి షార్టింగ్ చేసుకోండి. ఎల్ఈడి లైట్ సెన్సార్ రెండో వైపు, ఈ ట్రాన్సిస్టర్ ఈ వైపు షార్టింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బజర్ ప్లస్ భాగం అయితే ట్రాన్సిస్టర్ ఈ పక్క షార్టింగ్ చేస్తున్నాను నేను. బజర్ మైనస్ ఎల్ఈఆర్ సెన్సార్ వైపు షార్టింగ్ చేస్తున్నాను. బ్యాటరీకి మైనస్ వైపు ఆన్ ఆఫ్ స్విచ్ షార్టింగ్ చేశాను. ఆ స్విచ్ రెండో వైరు ఈ ట్రాన్సిస్టర్ C పక్క షార్టింగ్ చేస్తున్నాను. ఆ బ్యాటరీ ప్లస్ వచ్చి ఆ పక్క బజర్ వైపు, బజర్ ఎల్ఈఆర్ సెన్సార్ ఉన్నదా ఆ వైపు షార్టింగ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన కనెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కాంపోనెంట్ తీసుకెళ్ళి మనం ఏర్పాటు చేసుకున్న హౌస్ ఉంది కదా, హౌస్ వెనక భాగంలోని గ్లూ గన్ స్టిక్ తోటి అంటిస్తున్నాను. అంటించేసాను. ఇలాగ మేము థర్మాకోల్ కూడా అంటిస్తున్నాను చూడండి, గ్లూ గన్ స్టిక్ తోటి. బ్యాటరీ కూడా గ్లూ గన్ స్టిక్ వేసి అంటించాను. తర్వాత ఈ కాంపోనెంట్స్ అన్నిటికి గ్లూ గన్ వేసాను. అంటించుకోండి కదలకన్నా. లేజర్ లైట్ అయితే ఇలా పెట్టాను నేను, బ్యాటరీ మీద పెట్టాను హైట్ సరిపోవాలని గ్లాసెస్కి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంటి చుట్టూ ఆ 3 మూలల గ్లాసులు నిలబడాలని నేను థర్మాకోల్ పెట్టుకున్నాను మొక్కలో. ఆ మొక్కలకి స్టిప్గా గుచ్చి ఉంచాలని అద్దాలకి చీపురు పుల్లలో తేకితోటి అంటించాను. ఈ గ్లాసెస్ అని ఒక ప్యారలర్గా ఏర్పాటు చేసుకోవాలి. ఆ గ్లాస్ నుంచి ఈ గ్లాస్ నుంచి ఈ గ్లాస్ నుంచి ఆ గ్లాస్ మీద పడేలాగా. ఆ గ్లాస్ మీద లాస్ట్ గ్లాస్ నుంచి వెళ్ళి ఎల్ఈఆర్ సెన్సార్ మీద పడుతుంది. ఆ ఎల్ఈఆర్ మీద పడిన లైటింగ్కి ఎప్పుడైతే ఎవరైనా అడ్డొస్తారో అప్పుడు ఇలా మోగుతుంది, అప్పుడు అలారం మోగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మీ ఏటు పక్క 4 పక్కల్లో ఏ పక్క చేయి పెట్టినా చూసారు కదా, మనం ఏ పక్క పెట్టినా అంతే. ఇప్పుడు మన ప్రాజెక్ట్ చీకట్లో ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, చీకట్లో ఎలా ఉందో మంచి కలర్ఫుల్గా ఉంది కదా. మీకు ఈ లేజర్ లైట్ కనబడాలంటే మీరు స్మోక్ వేయాలి. స్మోక్లో అయితేనే లేజర్ లైట్ కనిపిస్తుంది మనకి. చూడండి, నేను అగరత్తులు పోగేస్తున్నాను. ఎలా కనబడుతుంది చూసారా, లైన్స్ భలే అందంగా ఉంది కదా.
ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, అన్నీ చేస్తాను. తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ కాంటెస్ట్ కూడా పెడదాం అనుకుంటున్నాను. కామెంట్ కాంటెస్ట్ పెట్టాలంటే మినిమం సబ్స్క్రైబర్స్ కూడా లేరుగా మనకి, అందుకని ఆలోచిస్తున్నాను. ప్లీజ్ అందరూ లైక్ చేయండి.